ప్రీటర్మ్ డెలివరీ అంటే నెలలు నిండకుండా డెలివరీ అవటం. ఇది ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుందా ఆర్ ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ వల్ల వస్తుందా, ఎలా వస్తుంది అనేది తెలుసుకుందాం. ఐఎమ్ డాక్టర్ సౌమ్య, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, అంకురా ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్, విజయవాడ. సో ప్రిమెచ్యూర్ డెలివరీ అనేది ఆర్ ప్రీటర్మ్ డెలివరీ అనేది కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల లేదా ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ వల్ల జరగవచ్చు. ఉదాహరణకి ఇన్ఫెక్షన్స్ అంటే జెనైటల్ ఇన్ఫెక్షన్స్ అంటే జెనైటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే గర్భాశయం కానీ గర్భాశయ ద్వారం సర్విక్స్ కానీ, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ మానంలో ఇన్ఫెక్షన్స్ వచ్చిన లైక్ బ్యాక్టీరియల్ వెజనోసిస్, క్యాండిడియాసిస్ ఆర్ క్లామిడియా ఇలాంటివి వచ్చినా కూడా అవ్వచ్చు. అండ్ రెండవది పళ్ళల్లో అంటే టూత్ ఇన్ఫెక్షన్స్, డెంటల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా అవ్వచ్చు. మూడవది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే కిడ్నీలో కానీ యూరిన్ లో కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, ఆర్ మదర్ కి ఏమైనా సిస్టమిక్ ఇన్ఫెక్షన్స్ లైక్ మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు, ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ సిఎంబి కానీ ఆర్ ఫ్లూ కానీ కోవిడ్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా ప్రీటర్మ్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలానే ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ అంటే మదర్ కి లైక్ హైపర్ టెన్షన్, బీపీ కానీ, హై బీపీ, డయాబెటీస్ ఆర్ థైరాయిడ్ కానీ, ఆర్ రక్తహీనత ఎనీమియా ఇన్ ప్రెగ్నెన్సీ కానీ, ఆర్ కవల పిల్లలు ఉన్నప్పుడు, ఆర్ ప్లసెంటా ప్రీవియా అంటే మాయ గర్భసంచికి బాగా అతుక్కుని ఉన్నప్పుడు, ఆర్ అబ్రప్షన్ కానీ ఇలాంటి వాటిల్లో, అండ్ ఈవెన్ స్ట్రెస్, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ మదర్ తీసుకున్నా కూడా ప్రీటర్మ్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ ఇన్ఫెక్షన్స్ కానీ ఆర్ ఈ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ లో ప్రీటర్మ్ డెలివరీ ఎందుకు అవుతుంది అని అంటే, ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల బాడీలో ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేది పెరిగి కొన్ని కెమికల్స్ రిలీజ్ అయ్యి అవి ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ చేసి గర్భసంచిలో కాంట్రాక్షన్స్ వచ్చే అలా చేస్తాయి అనమాట. సో వీటి వల్ల ముందుగా నొప్పులు వచ్చి ప్రీటర్మ్ డెలివరీ అవ్వచ్చు. కొన్ని ఇన్ఫెక్షన్స్ కానీ ఆర్ కొన్ని కాంప్లికేషన్స్ కానీ డైరెక్ట్ గా మాయ మీద ఆర్ బిడ్డ మీద ఎఫెక్ట్ పడటం వల్ల కూడా, మాయ కానీ బేబీ కానీ ఇన్ఫెక్ట్ అవడం వల్ల కూడా ముందుగా నొప్పులు వచ్చే అవకాశం ఉంటాయి. అలానే కొన్ని ఇన్ఫెక్షన్స్ డైరెక్ట్ గా ఉమ్మనీరు ఇన్ఫెక్ట్ అయ్యేలా చేస్తాయి అనమాట. వీటిని కొరియోఅమ్నినైటిస్ అని అంటాం. వీటి వల్ల ముందుగా మెంబ్రెయిన్స్ లీక్ అవ్వడం, వాటర్ లీక్ అవ్వడం జరిగి కూడా ప్రీటర్మ్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి ప్రీటర్మ్ డెలివరీస్ ని మనం చాలా వరకు అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఏమున్నా వెంటనే మీ డాక్టర్ ని కన్సల్ట్ చేసి టైంకి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ప్రీటర్మ్ డెలివరీస్ ని ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.